హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ. నేను మీ రాజీని. నేను బాగున్నాను, మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము మామిడికాయలతో చిన్న ముక్కల పచ్చడి పెట్టుకుందాం. మనం భోజనాల్లో పెడుతుంటారు కదా, ఆ స్టైల్ పచ్చడి అనమాట. దీనికి మనం కల్లుప్పు, నేనైతే ఏ నిల్వ పచ్చళ్ళలోనూ సాల్ట్ వాడను. కల్లుప్పునే ఎండలో పెట్టేసుకుంటే చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవచ్చు. అది ముందైతే ఎండబెట్టేసుకుంటున్నాను ఎండలో. ఈ తర్వాత ఆవాల్ని వేయించుకుంటున్నాను. అలా చిటపట అని అంటే చాలు. పక్కన పెట్టేసుకుంటే ఇవి రెండు చల్లగా అవుతూ ఉంటాయి. ఈలోపు మనము ముక్కలు కట్ చేసుకుందాము. పెద్ద ముక్కలు అవసరం లేదు, కొంచెం చిన్న చిన్నయే కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకుంటా మనమైతే తిరుపతి సేవ గురించి మాట్లాడుకుందాము. నా ముందు షార్ట్లో చూసుంటే నేను కొంత చెప్పున్నాను, అది ఒకసారి చూడండి మీరు, కంటిన్యూషన్ అర్థం కాకపోతే. ఇంకా పాలు పిండడానికైతే ఒప్పించాను కదా, ఇంకా సరే అని చెప్పి ఏమంటాడా అని ఇంకా మా వారికి చెప్పాను అనమాట. ఇంక ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను, ఏంటి మరి వెళ్ళమంటావా వద్దా అని అడిగినప్పుడు మరి పాలు అది ఎలా చేస్తావంటే, లక్కీగా అప్పుడు ఒకటి రెండే ఇస్తున్నాయి అనమాట పాలు, అన్నీ ఇవ్వట్లేదు. ఇంకా ఇలా పిండుతానంది, అక్క పిండుతానంది అని చెప్పాను. అవునా, అమ్మాయి మరి ఇంట్లో మేనేజ్ చేయగలదా, మరి వంట చేయాలి కదా ఎట్లాగా అని అన్నాడు. నేను కర్రీస్ అయ్యి పచ్చడి అట్లాంటివి ప్రిపేర్ చేసి వెళ్తాను, 1 వీకే కదా ఎట్లా కట్ట వెళ్తాను, ఇప్పుడైతే నాకు తోడు కూడా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు అని చెప్పాను అనమాట. ఏమో ఆ దేవుడు మన రాతలో ఆ టైంకి అక్కడికి వెళ్ళాలని రాసి ఉండిద్దేమో. సరే అని ఒప్పుకున్నాడు ఇంకా ఎలాగలాగా. నేనైతే ఆ రోజు నుంచి నమ్ముతాను, మన రాతలో ఏమైతే రాసి పెట్టిందో అది ఎంతమంది ఆపాలన్నా ఆగదు, లేనిది ఎంతమంది రావాలనుకున్నా అది మనకు రాదు అని అయితే ఆ రోజు నుంచి నమ్మడం స్టార్ట్ చేశాను. అసలు నేను వెళ్తాను, ఇలా ఒప్పుకుంటాడు అని అయితే అస్సలుగా నమ్మకం లేదు నాకు. భయపడతానే అడిగాను. సరే వెళ్ళరా అని చెప్పాడు. ఇంకా మాకు కరెక్ట్గా ఎలక్షన్ల రోజు మేము స్టార్ట్ అవ్వాలన్నమాట. అయితే మేము ఇంకా ఓటేసేసి వెళ్దాంలే అని చెప్పి ఓటేసి ఆ సాయంత్రము బయలుదేరామన్నమాట. ఇంకా మన పచ్చళ్ళలోకి వద్దాము. మనం ముందే ఎండబెట్టుకున్నాం కదా, ఇంకా మిక్సీ పట్టగానే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా దాన్ని పక్కన ఉంచుకొని ఆవు పిండి కూడా మిక్సీ పట్టాను, అది క్లిప్పు మిస్ అయిందండి. ఆవు పిండి కూడా అలానే మెత్తగా మిక్సీ వేసేసుకోవాలి. మనకి కేజీకి అరషాడు కారము, అరషాడు ఉప్పు, మేమైతే ఆవు పిండి కూడా అదే రేషియోలోనే వేసుకుంటాము, అలా అయినైతే గుజ్జు వస్తుంది. అది ఎవరిష్టం వాళ్ళది. ఉప్పు కారం అయితే మెజర్మెంట్, అది ఏ పచ్చడైనా సరే ఆ మెజర్మెంట్ పెట్టేసుకోవాలి. ఇవి కేజీ కన్నా కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట, అందుకని గిద్దన్నర కారం వేసాను. కారం కన్నా కొంచెం తక్కువ సాల్టు. ఆవు పిండి నేనైతే అదే రేషియోలో వేసుకుంటున్నాను. కొంతమంది అయితే కొంచెం తక్కువ కూడా వేసుకుంటారు కొన్ని చోట్ల. మాకైతే అలానే ఇష్టం, మేము అలానే వేసుకుంటాము. అది ఎవరిష్టం వాళ్ళది, కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. మెంతి పిండి అయితే 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా కలుపుకోవడమే. ఒక పావు కిలో అయితే ఆయిల్ పడుతుంది దీనికి. ఆయిల్ తక్కువ వేసినా కానీ పచ్చడి నిల్వ ఉండదు, పాడైపోతుంది. అందుకని ఆయిల్ కరెక్ట్గానే వెయ్యాలి. కలిపినప్పుడు కొంచెం తక్కువగా అనిపిస్తుంది కానీ రేపటికి ఆయిల్ అంతా వదిలి పైకి వస్తుంది అనమాట, ఇలా రావాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నైట్ అంతా గిన్నెలోనే ఉంచేసాను. ఇప్పుడు చిన్నులపాయలు కలిపేసుకొని, ఇంకా ఆవకాయలో చిన్నులపాయలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నులపాయ తిననోళ్ళు, ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆవకాయలు అయితే తింటారు. నోరు ఊరుతుంది కదా కొత్త ఆవకాయ రెడ్గా. గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అనమాట. నేనైతే సీసాలో పెట్టేసుకున్నాను. ఇంకా మనం తినే టైం వచ్చేసింది. గిన్నెలో వేసేసుకుంటాను, వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క చొక్క నెయ్యి వేసుకొని. మా వారు అయితే కలుపుకొని ఫస్ట్ ఉంటుంది నా కారం అనేది చెప్పాలన్నమాట. దాని పొలం వెళ్ళాడు, ఈసారి నేనే ముందు తినేస్తున్నాను. కలర్ కూడా బాగుంది కదా, మనం కారం కూడా ఇంట్లోనే పట్టించుకుంటాను నేను, మిరపకాయలు తెచ్చుకొని.
సూపర్ టేస్ట్ ఉంది. ముక్క కరకరలాడుతూ చాలా బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. బయట కొనుక్కొని ఏ నూనెలు వాడతారో తెలియదు కదా మనకి. ఇంక మేమైతే తిరుపతి స్టార్ట్ అయ్యాం కదా, నైట్ ఎలక్షన్ల వల్ల బస్సులు లేవన్నమాట. ఒంగోలు వెళ్ళి ట్రైన్ ఎక్కాలి మేము. ఇంకా ఎలా వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.